అన్నయ్య అన్నయ్య ఏంటన్నయ్య నా ప్రారంభం ఎంత అందరూ నా వెంట పడతారు, నేను వెంట పడినా ఈ పిల్లలందు చూడటం లేదు అన్నయ్య అన్నాడు. నీకెందుకు అబ్బాయి, నీ పెళ్లి నేను చేస్తానని ఆయన పెద్ద ఏడుగు రూపంలో వచ్చి ఆవిడ్ని తరిమేడు. ఆ వల్లి భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్షించని సుబ్రహ్మణ్యుడిని కౌగిలించుకుంది. అన్నయ్యగా అంతర్ధానం అయిపోయాడు, వల్లి కళ్యాణం అయిపోయింది. రాజ్యం ఇప్పించింది వినాయకుడే. పుట్టుక అలా ఉండేటట్టు, తను ఇద్దరితో కలిస్తే పుట్టినట్టు, కలవకుండా పుట్టినట్టు సుబ్రహ్మణ్యుడికి అధికారం ఇచ్చినవాడు ఆయనే. జ్ఞానఫలం ఇస్తానరా, ఎవరు భూప్రదక్షిణం చేస్తే వాళ్ళకి ఇస్తానన్నాడు పరమశివుడు. ఆయన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు. ఈయన పార్వతీ పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నించున్నాడు. ఆయన అన్నీ తిరిగి వచ్చారు. ఊరై తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినట్టే మీ అన్నయ్య మరి ప్రదక్షిణం చేసేశాడు, వాడికి ఇచ్చేస్తున్నానని జ్ఞానఫలం వినాయకుడికి ఇచ్చేశాడు. నెమలి వాహనం ఉంటే మాత్రం ఇంత తిరిగి వచ్చినా అన్నయ్యకి వెళ్ళిపోయింది, జ్ఞానఫలం ఎందుకు వచ్చింది ఇదంతా అని వైరాగ్యం వచ్చి సన్యసించి దండాయుధపాణి అని చేతిలో దండం పట్టుకుని శంకరాచార్యుల వారి లాగా ఓ కాషాయం కట్టుకుని గోచి పెట్టుకుని ఆయన వెళ్ళి ఓ క్షేత్రంలో నించున్నాడు. తమ్ముడికి సన్యాసం వైరాగ్యం వచ్చేట్టు కూడా చేసిన వాడు గణపతి. అందుకని స్కంద పూర్వజ, స్కందుడి గొప్పదనాన్ని అన్నగారే నిర్ణయించాడు అన్ని విధాల. కాబట్టి స్కంద పూర్వజ అంటేట సుబ్రహ్మణ్యుడు కూడా సంతోషిస్తాట, పార్వతీ పరమేశ్వరుడు సంతోషిస్తారట. కాబట్టి నీకు 16 అభ్యున్నతులు కలగడానికి 16 నామాలు చెప్పాను.